హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ రోజే లాస్ట్ డే. ఇంకా రిటర్న్ ప్రయాణం అయితే మొదలైపోతుంది ఇంకా సేపట్లో. చెన్నైలో ఉన్నాము. 7ంటికి ట్రైన్. ఇంకా అందరము స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి అందరికి కంఫర్టబుల్ ఉండే బట్టలే వేసుకున్నాం అనమాట. మా పిల్లలకు కూడాను నైట్ డ్రెస్ లాగా సింపుల్ గా వేస్తాను. నైట్ ప్యాంట్ అలాగే నార్మల్ టీ షర్ట్. అంటే ఇదేంటి గంట 2 గంటల్లో దిగిపోయేది కాదు కదా. ఆల్మోస్ట్ మళ్ళీ ఇప్పుడు 7 గంటలకు ఎక్కితే మళ్ళీ రేపు మధ్యాహ్నానికి మేము ఇంటికి చేరుతాము. కాబట్టి కొంచెం కంఫర్టబుల్ గా ఉండేవే వేసుకున్నాము. చెన్నై సెంట్రల్ స్టేషన్ పక్కనే, ఇక్కడ స్టేషన్ పక్కనే ఉంది. మా బావ నడుచుకొని వెళ్ళిపోదాం అంటున్నారు కానీ లగేజ్ ఉంది. ఇంకా ఆటోకో లేకపోతే నడుచుకొని ఎలాగోలాగా వెళ్ళిపోతాం మల్లికా స్టేషన్ వరకు. రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. ఎక్కడికెక్కడికి 100 రూపాయలు అడుగుతున్నారు ఆటో వాళ్ళు. నిన్న నైట్ మేము పడుకుడిపోయాము, మాకు తెలియలేదు. కానీ ఇంకా చెన్నైలో నిన్న వర్షం పడినట్టుంది. రోడ్లన్నీ కూడాను చాలా తడితడిగా అక్కడక్కడ నీళ్లుగా ఉన్నాయి. మేము వెళ్ళేది కోరమండల్ ఎక్స్ప్రెస్ కి. ఇంకా ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఏంటి అనేది అయితే ఇంక ఇవ్వలేదు. అమ్మా, ఇంత తెల్లారింటికి జనాలు చూడండి రైల్వే స్టేషన్ లో ఎలాగున్నారు. చాలా పెద్ద రైల్వే స్టేషన్ లాగా ఉంది కదా. కోరమండల్ ఎక్స్ప్రెస్ కి ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఇచ్చారనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 5 అంట. ఇంకా అక్కడికే వెళ్తున్నాము. ఆల్రెడీ చెన్నైలో వర్షం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇంక పడుతుంది. జనాలు చూడండి ఎలాగున్నారు. ఇదే అనమాట ఇప్పుడు మేము ఎక్కబోతున్న కోరమండల్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 5 లోకి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడే రైల్వే స్టేషన్ లో మా పిల్లల కోసమని ఒక ప్లేట్ ఇడ్లీ కూడా పార్సల్ చేయించారు మా బావ. హౌరా చెన్నై శాలిమార్ అంట. మేము ఇప్పుడు అటు నుండి తిరుపతి వచ్చేటప్పుడు మేము ఫస్ట్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తాం, కానీ ఇప్పుడు సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయబోతున్నాము. ఈ సైడ్ మొత్తం లైన్ కనిపిస్తుంది కదా, ఇది మొత్తము కూడాను జనరల్ లో ఎక్కడానికంట. ఎంత పెద్ద లైన్ ఉందో ఆ చివరి వరకు ఉంది. ఇప్పుడే వర్షం పడింది, అప్పుడే ఎండిపోతుంది. అర్థం కావట్లేదు. ఇంకా కోచ్ల్లోకి అయితే అలౌ చేయట్లేదు. కోచ్లు అన్ని క్లీన్ చేస్తున్నారంట. అందరూ బయటే ఉన్నారు. మాది A2 ట్రైన్ అయితే ఎక్కిపోయాము. ఇంకా అబ్బా, మా బాబు వీడియో స్టార్ట్ చేశారు. మంది మూవ్ అవ్వట్లే, అది మూవ్ అవుతుంది పక్కనది. అవును, అటు చూడు తెలుస్తుంది. మన ట్రైన్ మూవ్ అవ్వట్లే. మా పక్క ట్రైన్ మూవ్ అవుతుంది. ఆల్రెడీ 1/2 గంట అయిపోయింది. 7:15 అయింది. 1/2 గంట లేటు. ఎప్పుడు తెస్తారో ఏ టైంకి తెలీదు. ప్రస్తుతానికి అయితే కూర్చున్నాము. ఇదైతే సెకండ్ క్లాస్ ఏసీ కాబట్టి ఇటు సైడ్ 3 లేవన్నమాట. 2 బెర్తలు ఓన్లీ ఉన్నాయి. కూర్చోడానికి కూడా ఫ్రీగా ఉంది. కాకపోతే ఫస్ట్ క్లాస్ ఏసీకి ఏంటంటే 2 సీట్ల మధ్య బోల్డ్ అంత గ్యాప్ ఉండేది. ఇప్పుడు కొంచెం నార్మల్ గానే ఉందన్నమాట. ఇప్పుడు టైం 7:30 అయింది. అరగంట లేట్ గా మూవ్ అయింది అనమాట ట్రైన్. మా బావ చెన్నై రైల్వే స్టేషన్ లో ఇదిగోండి ఇడ్లీలు అయితే తీసుకున్నారు. 3 ఇడ్లీ 1 వడ 50 రూపాయలు అంట. ఇంక ఇదైతే మా పిల్లలకు తినిపించేస్తాను. తీసుకునేటప్పుడేమో వేడిగుండేది. ఇప్పుడు అరగంట లేట్ కదా, చల్లగా అయిపోయింది. మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఆపేశాడు స్టేషన్ నుంచి బయట. స్టార్ట్ చేశారా? ఇప్పుడే ఇడ్లీలు తిన్నారు, ఎనర్జీ వచ్చింది కదా. మా పిల్లలకి అయితే ఇడ్లీలు పెట్టేశాను. నేను మా బావ అయితే ఇదిగోండి బ్రెడ్ కొన్నాం కదా నిన్న, బ్రెడ్ అలాగే కేసన్ జామ్ అయితే తింటాము. మా పిల్లలకి అయితే కొంచెం వేడివేడిగా పెడతామనేసి కొన్నాం, కానీ చల్లగా అయిపోయి. మరి వచ్చిగలరా ఎవరికి కావాలనేసి నువ్వు అన్నా అయితే. ఇంకా నేను మా బావ తినేసాము. ఇంకెంత బ్రెడ్ అయితే ఉందనమాట. మళ్ళీ రేపు పొద్దున టిఫిన్ కి ఇదే. పొద్దున్న టిఫిన్, సాయంత్రం స్నాక్స్, టీలో ముంచుకుని తాగడం. నువ్వు తాగుతావుగా టీ, ముంచుకొని తిను. మా పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తే గేమ్ ఆడుకుంటున్నారు, స్నేక్ గేమ్. నాకెమ్మంటే ఇవ్వట్లేదు. అప్పుడు కీప్యాడ్ మొబైల్ అలాంటి గేమ్ ఉండేది, స్నేక్ గేమ్. మీ తర్వాత నాకు ఇవ్వా. మాధవి అయితే బ్రెడ్ తినేసి పైన బెర్తకి వెళ్ళిపోయింది పడుకోవడానికి. నైట్ సరిగా నిద్ర పట్టలేదంట, అందుకే పడుకుని పోతుంది. మా పిల్లలు అయితే కింద ఆడుకుంటున్నారు. మాధవి అయితే 2 గంటలు మంచిగా పడుకొని ఇప్పుడు లెగిసింది. మా పిల్లలకి ఆకలి అంటే బ్రెడ్ నేనే ఇచ్చాను అనమాట. మా చిన్నోడికేమో బ్రెడ్ జాము, మా పెద్దోడికేమో పీనట్ బటర్ బ్రెడ్. ఇంకోటి తింటావమ్మా చిన్న? నువ్వు తింటావమ్మా ఇంకోటి? బట్ నీకు పీనట్ బటర్ లేదు, అయిపోయింది. జామ్తో తింటావా? ఓకే ఓకే సార్, అమ్మిస్తుంది. ఇదిగో
ఎవరిది? తాత పొలం. అవి తాత పొలాలు కదమ్మా, తాతలాగా ఇంకా చాలా మంది ఉంటారు కదా ఫార్మర్స్, వాళ్ళవి. ఓకేనా? తాత పొలం కొమనాపల్లిలో ఉంది. ట్రైన్ బయలుదేరడమే అరగంట లేట్ గా బయలుదేరింది. దానికి తోడు ఇప్పుడేమో ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా లేట్ గా నడుస్తుంది అనమాట. మొత్తము 40 మినిట్స్ లేట్ గా నడుస్తుంది బండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒంగోలు రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అయిపోయాము. నెక్స్ట్ స్టాప్ విజయవాడ అనమాట. విజయవాడలో మా బావ చదువుకున్నారు. మా బావ చదువు మొత్తం స్టడీస్ మొత్తం విజయవాడలోనే కాబట్టి బోల్డ్ అంత ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే కాల్ చేసి ఇంకా 2 వెజ్ మీల్స్ అయితే తీసుకొని రమ్మన్నారు. విజయవాడ స్టేషన్ వచ్చేసరికి 2 అవుద్దంట. అప్పుడు వాళ్ళు మీల్స్ తెస్తే అప్పుడు మేము లంచ్ చేస్తాం అనమాట. ఇప్పుడే మా పిల్లల బ్రెడ్ అదంతా తిన్నారు కాబట్టి ఇంకా ఆడుకుంటున్నారు. మేము తిరుపతి వెళ్ళినప్పుడు ట్రైన్ జర్నీ వ్లాగ్ పెడితే దానికి కామెంట్ వచ్చింది ఏంటంటే 4,000 పెట్టి ఫస్ట్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేసే బదులు అదేదో డైరెక్ట్ గా ఫ్లైట్ కే వెళ్ళిపోవచ్చు కదా అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ నుండి డైరెక్ట్ తిరుపతికి అయితే ఇంకా ఫ్లైట్స్ డైరెక్ట్ ఫ్లైట్స్ లేవన్నమాట. మళ్ళీ హైదరాబాద్ లో గానీ వైజాగ్ లో గానీ ఆగి అక్కడ నుంచి కనెక్టెడ్ ఫ్లైట్ లో వెళ్ళాలి. కనెక్టెడ్ ఫ్లైట్ అయినా పర్లేదు వెళ్ళిపోదామని చూస్తే అసలు మామూలుగా ఒక్కరికి టికెట్ అనమాట 7,500 నుంచి 8,000 వరకు అవుతుంది ఫ్లైట్ టికెట్. అలా చూసుకుంటే అందరికి డబుల్ అవుతుంది అనమాట ట్రైన్ జర్నీతో కంపేర్ చేస్తే. ట్రైన్ టికెట్స్ అన్ని మాకు 16,000 అయితే ఈ ఫ్లైట్ జర్నీ టికెట్స్ ఏమో మాకు 30,000 నుంచి 35,000 వరకు అవుతుంది. డబుల్ అయిపోతుంది. ప్రెసెంట్ అయితే అంత బడ్జెట్ లేదు కాబట్టి దానికంటే బెస్ట్ ఆప్షన్ మాకు ట్రైన్ అని అనిపించింది. అందుకే మా బావ అయితే ట్రైన్ చేశారనమాట. ఇంకా చూడండి నేను ఒక పక్క వీడియో తీసుకుంటున్నాను, మా బావ ఒక పక్క వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నారు. ఇంకా అది కూడాను మళ్ళీ జర్నీ కూడాను ఎక్కువ అనమాట. హల్దియా నుండి మేము కోల్కతా ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి 3 అవర్స్ ఇలా టైం పట్టింది. అది కూడా ఇంకా మళ్ళీ 2-3 గంటల ముందే వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్ కి. అక్కడ నుంచి కనెక్టెడ్ ఫ్లైట్లు అన్ని చూసుకుంటే వెళ్ళలేదన్నా 12-13 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది. ఇంకా మళ్ళీ లగేజ్ అటు ఇటు మార్చక్కర్లేదు. ఒక దగ్గర ఎక్కిపోతే మళ్ళీ డైరెక్ట్ గా దిగిపోవచ్చు. అది ట్రైన్ జర్నీ బెస్ట్ అనిపించింది. అందుకే ట్రైన్ కి వెళ్ళాము. కృష్ణా నది బ్రిడ్జ్ ఇది దాటిన తర్వాత ఇంకా విజయవాడ వచ్చేస్తది. ఆల్రెడీ మా బావల ఫ్రెండ్స్ అయితే స్టేషన్ కి వచ్చేసారంట, వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈ కృష్ణా నది మీద ఉన్నదే అదిగోండి కనిపిస్తుంది కదా ఎదురుగా, అదేనమాట ప్రకాశం బ్యారేజ్. ఇంకా అటు సైడ్ అక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే ఉంటది. అదిగోండి అక్కడ ఓం అని కనిపిస్తుంది, అదే అనమాట కనకదుర్గమ్మ టెంపుల్. అప్పుడెప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నా బర్త్డే టైంలో ఆగస్ట్ టైంలో వచ్చాము. మా పెళ్ళైన తర్వాత మా ఇద్దరము విజయవాడ ఈ టెంపుల్ కి అయితే వచ్చామన్నమాట. కనకదుర్గమ్మ టెంపుల్ ని దర్శించుకున్న తర్వాతే మేము ఊటీ వెళ్ళాము. నేను ముచ్చటగా 3 సార్లు కనకదుర్గమ్మ టెంపుల్ కి అయితే వచ్చాను. మళ్ళీ ఎప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ కి వెళ్తామో ఏంటో. ఇంకెప్పుడైనా ఈసారి విజయవాడ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్దాం బాబా. ఈసారి విజయవాడ వచ్చినప్పుడు ఫుల్ గా అల్లప్పుడు వాళ్ళకి అన్నావు ఏటి తినిపించలేదు, ఏటి తిరగలేదు. అదేదో ఐలాండ్ వండర్లా అవన్నీ తిప్పొచ్చు కదా. ఇప్పుడు సమ్మర్ బాగుంటది వండర్లాకి వెళ్తే. ఎందుకో ఇదిగో కృష్ణానది ఇక్కడే ఉందిగా, అదేం ఐలాండ్ అదేదో అంటారు మా బావ. హాయిలాండా? భవానీ హాయిలాండ్ అంటావు కదా అట. అచ్చా అందరం వెళ్తాం రా, మీకు వదిలేసి మేము ఎక్కడికి వెళ్తామా చెప్పు. మీరు మాకు లంకి ఎక్కడికి వెళ్ళినా. హల్దియా వెళ్తున్నాము. హల్దియా వెళ్ళిపోయిన తర్వాత మీరు స్కూల్కి వెళ్ళాలి. ఆకలి వేయట్లేదా? నో, ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే 2 అయిపోయింది. ఇంకా మా పిల్లలకి ఆకలి వేయట్లేదంట. మా బావకి నాకు మాత్రం ఆకలి వేసేస్తుంది. అంటే మా పిల్లలు పొద్దున్నకి ఇడ్లీ తినేసి తర్వాత 11:30-12 ఆ టైంలో బ్రెడ్ తిన్నారు. అందుకోసమే వీళ్ళకి ఆకలి లేదు. మా బావ నేను పొద్దున్నకి తినేసాం కాబట్టి బ్రెడ్లు ఇప్పుడు ఆకలి లేస్తున్నాయి మాకు. ఇదంతా కూడాను విజయవాడ ఫ్లవర్ మార్కెట్ అంట. ఆల్రెడీ ట్రాక్ మీద అయితే 2-3 మల్లెపూలు బుట్టలు పట్టుకొని కనిపించారు. ఎర్లీ మార్నింగ్ అయితే ఫుల్ గా ఫ్లవర్స్ ఉంటాయి మొత్తం మార్కెట్. అచ్చా, ఇప్పుడు సీజన్ మల్లెపూలు కాబట్టి తిరుపతిలో ఎక్కడ మేము టెంపుల్స్ కి వెళ్ళిన ప్రతి చోట కూడాను పెద్ద పెద్ద మాలలతో బుట్టలతో అమ్ముతున్నారు. వెస్ట్ బెంగాల్ లో అన్నేమి దొరకవులేండి, మల్లెపూలు చాలా తక్కువ దొరుకుతాయి. అది కూడాను సూది దారంతో గుచ్చేసి డిఫరెంట్ గా అమ్ముతారు. ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దది కదా. చాలా పెద్దది విజయవాడ. మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రైల్వే స్టేషన్ కి వచ్చారు. మా బావ అయితే దిగారు అనమాట. మేము కూడా దిగుతాము అంటే పర్లేదులే వాళ్ళనే లోపలికి తీసుకుని వస్తాను, మీరేం దిగొద్దు అని చెప్పేశారు. బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? అడుగురా. మా ఫ్రెండ్స్ కాదు, మా బావ వాళ్ళ ఫ్రెండ్స్. వాడికి
అంకుల్ ఎప్పుడైనా చూసారా? చూడలేదు. ఒరే అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదమ్మా అప్పుడు. మర్చిపోయారా? అదే మర్చిపోయారా? సరే సరే. Long ago, 2 years back. ఓకే ఓకే బాయ్. Bye. ఇంక మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మీల్స్ తీసుకొని వచ్చేసారు. ఇంక ఇప్పటికే టైం అయితే 2:30 అయిపోయింది. ఇంక మీల్స్ అయితే తింటాము. ఇవేంటి ఇన్ని పొట్లలో ఉన్నాయి? కూరలు, రసము, సాంబారు, పెరుగు, రైస్. మరి మీల్స్ అంటే ఇలాగే ఉంటాయి. మీల్స్ తో పాటు ఇంకా మా పెద్దోడికి అయితే బాగా జలుబు దగ్గు కూడా ఉందన్నమాట. తర్వాత నైట్ టైం నోస్ బ్లాక్ అయిపోతుంది. ఇంక మెడిసిన్ కూడా తెమ్మంటే తీసుకుని వచ్చారు. అలాగే ఎక్స్ట్రాగా ఫ్రూట్స్ కూడా తెచ్చారంట భాష. అవి మరి ఇది ఈ కవర్ ఫ్రూట్స్ ఇక్కడ పెట్టాను ఎండలో ఎందుకని పైకి పెట్టా. రసము, సాంబారు, కూరలు అబ్బబ్బా ఎన్నున్నాయి. ఇదేదో కూర, ఇదేదో ఫ్రై లాగా ఉంది. ఇది దొండకాయ ఫ్రై, మునక్కాయ, టమాటా అన్ని గ్రేవీ కర్రీ. ఇదైతే ఏదో పప్పు, ఏం పప్పు మరి తింటే తెలుస్తుంది. దోసకాయ పప్పు లేకపోతే సొరకాయ పప్పు ఏదో ఒకటి. దాంతో పాటు ఇదిగోండి కొంచెం అంత పులిహోర కూడా ఇచ్చారనమాట. ఇది సాంబార్ గల, ఇది సాంబారు, రసము, పచ్చడి, ఇంకా అలాగే పెరుగు, 2 చిన్న స్వీట్లు. ఫైనల్ గా తింది రవి స్వీట్స్. దాని పేరు నెలవంక. ఫస్ట్ అయితే ఇంక మా పిల్లలకి తినిపించేస్తున్నా. ఆల్రెడీ టైం అయితే అయిపోయింది. తర్వాత నేను తింటాను. బాగుందమ్మా చూస్తున్నావు జోషి? నువ్వు తిని చూడు. ఏం పప్పు? దోసకాయ పప్పు గల, దోసకాయ పప్పు. సాల్ట్ అన్ని సరిపోయా? సరిపోయింది కానీ కొంచెం స్పైస్గా ఉందా? ఓకే, లైట్ కలిపి పెట్టు. అయితే లైట్ కలిపి పెట్టాలి. వేడికి కూడా ఉంది ఈ టైంలో తెచ్చినా గానీ. ఎంతైనా ఇలా ట్రైన్ లో ఫుడ్ కంటే మనం ఎవరైనా ఇలా తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించుకుంటే బెటర్. మా బావాలు జిగిడి దోశలు అనమాట. ఏదన్నా చెప్తే వెంటనే చేస్తారు. బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా మా బావ కూడా తినేస్తున్నారు. ఒక మీల్స్ అయితే కరెక్ట్ గా సరిపోదునేమో. 2 మీల్స్ బాగా ఎక్కువైపోద్ది. రైస్ అయితే మిగిలిపోద్ది. ఏ పిల్లలు అంత తినేస్తారేంటి? ఒక మీల్స్ చెప్తే సరిపోయేది. సరేలేండి, నైట్ కుంటే నైట్ కి తింటాం. మరి ఎలాగుంది? చాలా రోజుల తర్వాత విజయవాడ ఫుడ్. హోటల్లో వండింది వేరు, మన ఇంట్లో వండుకుంది వేరు. విజయవాడ దాటామో లేదో వర్షం పట్టుకుంది. ఫుల్ వర్షం పడుతుంది బయట. మేము లోపల వేడి వేడిగా మీల్స్ తింటున్నాము. మా పిల్లలు తిండి అయిపోయింది. వాళ్ళేమో స్వీట్ తింటున్నారు. బాగుందమ్మా. అందరము కడుపు నింపుగా తృప్తిగా మంచిగా తిన్నాము. ఇంకా మా పిల్లలిద్దరికి కూడా తినిపించేసాను. ఆల్రెడీ ఒక సిరప్ అయితే పట్టేశాను అనమాట. మా బావాల ఫ్రెండ్ తెచ్చిన సిరప్. ఇంకా ముక్కు బ్లాక్ అయిపోతుందని చెప్తే ఇదిగోండి డ్రాప్స్ అయితే ఇచ్చారు. ఇంక ఈ డ్రాప్స్ అయితే వేయాలి. ఆల్రెడీ ఇటు పక్క ఒకటి అటు పక్క ఒకటి మీదకైతే పరిస్థితి ఎక్కించేశారు మా బావ. ఇంకా వాడి ముక్కలో ఈ డ్రాప్స్ వేయాలి. మా పిల్లలిద్దరు అయితే పైన అయితే పడుకుంటున్నారు. ఆల్రెడీ పడుకుంటారా? పొద్దున్న తొందర లేచిపోయారుగా, అందుకే. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత అసలు పడుకోలేదు, ఆడుకున్నారు. అందుకే ఇప్పుడు తిన్నారు కదా, వేడి వేడిగా అన్నాం, బాగా పడుకున్నారు. ఇంకా మేము కూడా పడుకుంటాం కాసేపు. ఆల్రెడీ పడుకుంది పొద్దున్న 2-3 గంటలు. చేసిన పని లేదు, తిండి నిద్రగా. ఇంకేం చెప్తాం? ఈ 2 రోజులు, ఈ రోజు రేపు ట్రైన్ దిగినంత వరకే ఈ సుఖము. తర్వాత వంట తంట. ఇప్పుడు వారం రోజులు తీసుకెళ్ళిన బట్టలన్నీ ఉతకడాలు, కడగడాలు, తామడాలు, అవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు ఈ మూమెంట్ ఎంజాయ్ చేయలేను. కాబట్టి ఇప్పుడు ఎంజాయ్ చేసి రేపు సంగతి రేపు చూసుకుందాం. ఇన్నాళ్ళు వంట లేదు, వార్పు లేదు, ఏ బెజార్ లేదు. హాయిగున్నాను. మా బావ జేబుకేం పెద్ద హోల్ పడింది. ఇంకా ఈవినింగ్ అయితే అయ్యింది. ఇంకా మా పిల్లలకైతే పడుకొని లేపాను. ఇప్పుడైతే టైం 6 అవుతుంది అనమాట. నేను పొద్దున్న ట్రైన్ ఎక్కిన తర్వాత పడుకుపోయాను కదా. ఇంకా నేను తినేసిన తర్వాత ఎంత పడుకుందామని కింద మీద ట్రై చేసినా కానీ అసలు నిద్ర పట్టలేదు అనమాట. ఇంకా అలా పడుకొని కాసేపు ఫోన్ లో గేమ్ ఆడుకొని కాసేపు అయితే ఇన్స్టా రీల్స్, తర్వాత వచ్చిన కామెంట్స్ రిప్లైలు అలాగా టైం అయిపోయింది. ఇంకా మా బావ అయితే ఫుల్ గా పడుకున్నారు. మా బావకు కూడా లేపేశాను. వీళ్ళు లెగిసినంత వరకు లేపకుండా వదిలేసాను అనుకోండి, మళ్ళీ నైట్ కి పడుకోరు. అందుకోసమనే ఇంకా లేపేశాను. మా ఆయన ఫ్రెండ్స్ విజయవాడలో వచ్చారు కదా విజయవాడకి. ఇంకా ఆ స్టేషన్ కి వచ్చినప్పుడు ఇదిగోండి ఒక ఫ్రెండ్ అయితే కొన్ని ఫ్రూట్స్ ఇంటి దగ్గర కట్ చేసి, వాటర్ మెలన్ ముక్కలు కొన్ని, అలాగే కొన్ని మస్క్ మెలన్, కర్బూజా, ఈ కర్బూజాలు కొన్ని ముక్కలు అయితే తీసుకొని వచ్చారనమాట. ఇదిగోండి వీటిని చూసి మా పిల్లలేమో పపాయ ముక్కలు అంటున్నారు. ఇంకా ఇప్పుడైతే ఇవి తింటాము. వాటర్ మెలన్ తింటారా, మస్క్ మెలన్ తింటారా? మా పిల్లలిద్దరు వాటర్ మెలన్ తింటారంట. ఇంకా వాళ్ళకి అవి ఇచ్చేసి నేను మా బావ మస్క్ మెలన్ తింటాము. అమ్మ కొడుకులు కప్పుకొని ఏం చేస్తున్నారు? క్యాంపింగ్ చేస్తున్నారా? అబ్బో, జాయిన్ చేసుకోరా అంటే
చీర కప్పుకున్నాను, ముగ్గురు వేసుకున్నాం. నువ్వు వస్తావా? వద్దులే, వాళ్ళంటే పిల్లలు, నీకెందుకు మాధవి? ఓకే, స్నేక్ గేమ్ ఆడుకుంటుంది. అయిపోయి ఎల్లు, ఇది ఫాస్ట్ గా వెళ్తుంది అసలే. నువ్వు ఆపు, నువ్వు అక్కడవి, నువ్వు నీ పని చేసుకో. ఇదిగోండి టీ కాఫీ అమ్మే అతను అయితే వచ్చారనమాట. ఇంకా కాఫీ తీసుకుంటున్నారు. ఏం కాఫీ? క్యాపచినో. నార్మల్ గా ఇక్కడ చేసి 10 రూపాయలకి అమ్ముతారు కదా, ఆ కాఫీ అయితే కాఫీ టీ గానీ అంతేం బాగోదంట. ఎవరు రెడీ మిక్స్లు అంట, అవి జస్ట్ వేసేసి కలిపేసి ఇచ్చేస్తారు. అదైతే బాగుందంట, నచ్చిందంట. ఇంకా అదే తీసుకున్నారు. ఇదిగోండి ఈ ప్యాకెట్లు అనమాట, ఇలాగా రెడీ మిక్స్లు అనమాట. బా, క్యాపచినో వాగ్ బక్రీ అంటే మంచి బ్రాండ్ అని 25 రూపీస్ తీసుకున్నారు ఈ కాఫీకి. చూడండి ఇక్కడ ఏది కావాలన్నా అల్లం టీ, ఇన్స్టెంట్ ఇలాచి టీ అంట, అన్ని కూడా ఇలాగా రెడీమేడ్ మిక్స్లు పౌడర్లే ఉన్నాయన్నమాట. అవేమో పాలు అనుకుంటా, అందులో వేసేస్తారు. నేనే బాగుందా? మరి అది నెస్కేఫ్, ఇది క్యాపచినో, ఏమన్నా తేడా తెలియట్లా? అచ్చా, ఓకే, ఎంజాయ్. ట్రైన్ స్టార్ట్ అవ్వడమే 40 మినిట్స్ లేట్ గా స్టార్ట్ అయింది. విజయవాడ రైల్వే స్టేషన్ కూడా 40 మినిట్స్ లేట్ గానే వచ్చింది. కానీ విశాఖపట్నం అంటే వైజాగ్ వచ్చేసరికి మాత్రం 20 మినిట్స్ ముందుగానే వచ్చేసింది రావాల్సిన టైం కంటే. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇంక ఇప్పుడు ప్రెసెంట్ అయితే వైజాగ్ రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ట్రైన్ వెళ్ళిపోద్ది, అమ్మ ఉండిపోద్ది బయట. ఓకేనా? లేదు, వచ్చిద్దిలే అమ్మ, ఊరికే వచ్చిద్దిలే. ఇంకా మధ్యాహ్నం మేము తినగా మీల్స్ అయితే మిగిలిపోయింది అనమాట. మళ్ళీ ఇదే తింటాము. పిల్లలకైతే ఫస్ట్ పెట్టేస్తాము కడుపు నింపుగా. ఇంకా మిగిలితే నేను తింటాను. మా బావ అయితే టీ కాఫీ వస్తుంది కదా, అందులో ఈ బ్రెడ్ ముంచుకొని అయితే తింటారు. మాక్సిమం మిగులుతుంది, సరిపోద్ది. కొంచెం పులిహోర పట్లం కూడా ఇచ్చారు. ఈ పులిహోర ఉందిలే లోపల. పులిహోర కొంచెం ఉంది, సరిపోద్ది. సరిపెట్టుకుంటాము. మా పిల్లలు కడుపు నింపు కట్టేసి ఆ మిగిలింది నేను మా బావ కొంచెం షేర్ చేసుకుంటాము. ఫస్ట్ పులిహోర పెడుతున్నాను, పాడవలేదు, బాగుంది. ఇంకా అన్నం ఎలాగొందో చూడలేదు. అన్నం ఎందుకు పాడైద్ది? అయినా ఏసీలో ఉంది. ఎండాకాలం బయట ఉంటే పాడవద్దు, కానీ ఏసీలో ఏమైతే ఏం పాడవద్దు. అన్నం అయితే ఇంత ఉందన్నమాట. ఇది చూడడానికి ఎలాగ ఉంది, కానీ ఇలా ప్లేట్ లో చేస్తే మాత్రం ఇంత ఉంది. అన్నం కూడా మంచిగా ఉంది, పొడి పొడిగా. కొంచెం ఎంత గొప్ప సరదా. బిర్యానీలు అయితే ఎక్కువ కావాలి, అన్నం అయితే కొంచెమే కావాలి కదమ్మా. ఎస్ అప్ప. ఆ మధ్యాహ్నం మిగిలిన మీల్స్ అందరము కూడాను ఆ రైస్ సరిపెట్టుకున్నాం అనమాట. అందరికి ఆల్మోస్ట్ సరిపోయింది. వాళ్ళకి ఇరగబడకండి రా నాయన, పడిపోతారు. ఎలా ఇరగబడుతున్నారు చూడండి. తిన్న తర్వాత అలాగే ఒళ్ళు ఇరగకూడదు, తిన్నది వంట పట్టదు. కూర్చోండి చక్కగా దగ్గర. ఇంకా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మేము తిరుపతి వెళ్ళిన బ్లాగ్ కి ఒకరైతే కామెంట్ పెట్టారనమాట. ఏంటి ఎక్కడికి వెళ్ళినా గానీ మీ నలుగురే, మీ ఫ్యామిలీనే వెళ్తారు, మీ పేరెంట్స్ ని, తర్వాత మా ఆయన పేరెంట్స్ అంటే మా బాప మా మామయ్యని గానీ, లేదంటే మా అమ్మని మా నాన్నని ఎందుకు తీసుకుని వెళ్ళరని అయితే అడిగారనమాట. మేమైతే రమ్మంటాము, వాళ్ళే రారనమాట. మేము ట్రైన్ టికెట్స్ చేసే ముందు కూడా వాళ్ళకి అడిగాము, వాళ్ళు రామనేసారు. ఇంకా మా మామయ్యకి అయితే ఆల్రెడీ చెప్పాను కదా, ఒకసారి హార్ట్ స్ట్రోక్ అయితే వచ్చింది. ఇంకా ఇంటి దగ్గర ఎక్కువగా రెస్ట్ గానే ఉంటున్నారు, ఎక్కడికి బయట ఎక్కువ వెళ్ళట్లేదు. కాబట్టి మా మామయ్యని చూసుకోవడానికి మా బాప ఇంట్లోనే ఉండిపోతారు. మా బాప కూడా ఎక్కడికి రారనమాట. ఇంకా మా అమ్మ మా నాన్న విషయం అంటే వాళ్ళకి ఆవులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వాళ్ళు కూడా అంత పెద్దగా ఎక్కడికి రారు. అంత ఎందుకండి, మా దగ్గరికి మా వెస్ట్ బెంగాల్ వచ్చి మా ఇంటికి వచ్చి 10 రోజులు రెస్ట్ గా ఉండి వెళ్ళిపోండి అన్న రారు. అలాంటిది ఇంకా మాతో ఇలాంటి ప్రయాణాలు, ట్రిప్లు అంటే అసలు రారు. ఇంకా చాలా హాయ్ చెప్పండి అక్క అనే కామెంట్స్ అయితే వచ్చాయి అనమాట. ఈ రోజు కొంతమందికి అయితే హాయ్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ కామెంట్ ఏంటంటే, నా పేరు సుజాత, హాయ్ చెప్పండి అని పెట్టారు. హాయ్ సుజాత గారు. ఇంకో కామెంట్ ఏంటంటే, హాయ్ అండి, నేను ఎన్నిసార్లు హాయ్ పెట్టినా చెప్పడం లేదు, మాది తెలంగాణ అని పెట్టారు. పేరు శ్రవంతి అంట. అలా ఏం లేదండి, చాలా కామెంట్స్ వస్తా ఉంటాయి కదా, అలా మిస్ అయిపోతా ఉంటాయి. అలా మీది మిస్ అయిపోయినట్టుంది. లక్కీగా ఈ రోజు అయితే కనిపించింది. హాయ్ శ్రవంతి గారు. ఇంకో కామెంట్ ఏంటంటే, హాయ్ మాధవి గారు, మీ వీడియోస్ నేను మా అబ్బాయి చూస్తాము, ఇంకా ఒకసారి హాయ్ చెప్పండి ప్లీజ్. నా పేరు చందు, మా అబ్బాయి పేరు రఘు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తా ఉంటాను, ప్లీజ్ చెప్పండి, రిక్వెస్ట్ ప్లీజ్ అని పెట్టారనమాట. హాయ్ చందు గారు, హాయ్ రఘు. ఇంకొకరు ఏమని పెట్టారంటే, హాయ్ మాధవి, మీ వీడియోస్ రోజు చూస్తాను, ఒకసారి హాయ్ చెప్పండి, నా పేరు శ్రావణి, మాది అమలాపురం అని పెట్టారు. హాయ్ శ్రావణి గారు. ఇంకో సిస్టర్ ఏమని కామెంట్ పెట్టారంటే, హాయ్ మాధవి గారు, నా పేరు కావ్య, మా హస్బెండ్ పేరు వినోద్, మా పిల్లల పేరు హన్విక, జస్విక, నెక్స్ట్ వీడియోలో హాయ్ చెప్పండి అన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు
పేరు పేరున ఒక పెద్ద హాయ్ అండి. ఇప్పుడు టైం అయితే నైట్ 10 అవుతుంది. శ్రీకాకుళం దగ్గరలో ఉందన్నమాట. దూసి రైల్వే స్టేషన్ లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. శ్రీకాకుళంలో అయితే స్టాప్ లేదనమాట. వైజాగ్ తర్వాత డైరెక్ట్ గా మళ్ళీ బరంపూర్ లో స్టాప్ ఉంది. ట్రైన్ కరెక్ట్ టైం లో గనక వెళ్తే రేపు పొద్దున్న 7:30కి మేము ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో దిగిపోవాలి. మరి ఏ టైం కి వెళ్తుందో ఏంటో చూడాలి. ప్రెసెంట్ అయితే ట్రైన్ కరెక్ట్ టైం లోనే మూవ్ అవుతుంది. మా ఓడికి దగ్గు మాత్రం తగ్గట్లేదు. మళ్ళీ ఇదిగోండి ఈ దగ్గు సిరప్ అలాగే ఈ డ్రాప్స్ అయితే వెయ్యాలి. వేస్తాను. ఇప్పుడు పడుకొని మళ్ళీ రేపు పొద్దున్న కలుస్తాము. ప్రస్తుతానికి అయితే గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. మా పిల్లలు అయితే లేచిపోయారు. ఇదిగోండి మాధవి ఇప్పుడే ఇంక లేచింది. గుడ్ మార్నింగ్. పడుకో పడుకో పడుకో. ఒక గంట లేట్. అందరము బ్రష్లు చేస్తాము. చెన్నైలో కొన్న బ్రెడ్ అయితే కొంచెం ఉందన్నమాట. ఇంకా అలాగే కిసాన్ జామ్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము. తింటారా? తిన్నా ఇంకేం లేదు తినడానికి, ఇదే తినాలి. ట్రైన్ అయితే మళ్ళీ నైట్ ఒక 1 అవర్ లేట్ అయిపోయింది. ప్రెసెంట్ అయితే బలాసూర్ దాటింది అనమాట. ఇంకా ఖరగ్పూర్ గంట పట్టింది ఇక్కడ నుంచి. ఇప్పుడైతే టైం 7:30 అయింది. ఖరగ్పూర్ వెళ్ళేసరికి 8:30 అవ్వచ్చు. ఇప్పుడు టైం అయితే 8:40 అయింది. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే ఇంకా ట్రైన్ వచ్చేసింది. ఆల్రెడీ లగేజ్ అంతా కూడా తీసి బయట పెట్టేశాము. ఇంకా ఖరగ్పూర్ లో దిగిన తర్వాత ఖరగ్పూర్ నుంచి హల్దియాకి డైరెక్ట్ ట్రైన్ 9:30కి ఉందన్నమాట. ఇంకా ట్రైన్ కి వెళ్ళిపోతాము. ఇంకా ఫైనల్ గా ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. 24 గంటల కంటే ఎక్కువ జర్నీ చేసాము. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ నుంచి వేరే ట్రైన్ లకు మళ్ళీ వెళ్ళి జర్నీ చేయాలి మళ్ళీ 3 గంటలు. మేమున్న హల్దియా కంటే ఈ ఖరగ్పూర్ లో తెలుగు వాళ్ళు మాత్రం చాలా మంది ఉంటారన్నమాట. ట్రైన్ మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు హల్దియా వెళ్ళడానికి 3 అవర్స్ టైం పడుతుంది. ఇంకా కూర్చొనే వెళ్ళాలి. నాకు నిద్ర వచ్చింది. ఈ రోజు ఇక్కడ కూడా వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది. మబ్బుగుంది అనమాట. ఎండే లేదు. చాలా బాగుంది వెదర్. ఫైనల్ గా అయితే హల్దియాలోకి ఎంటర్ అయిపోయాము. ఇంకో 10 మినిట్స్ దిగిపోతాం హల్దియా స్టేషన్ లో. మా పెద్దోడికి బిస్కెట్ ఇచ్చాను తినమనేసి. ఇంకా బిస్కెట్ తింటుంటే ముందు 2 పళ్ళు వెనకలెళ్ళి 2 పళ్ళు వస్తున్నాయని చూపించాను కదా. ముందు పన్ను అయితే కదిలిపోయింది అనమాట. బిస్కెట్ కొరికినప్పుడు కదిలిపోయింది. కొంచెం రక్తం కూడా వచ్చింది. అది ఎప్పుడో ఒక రోజు ఊడిపోద్ది. ఆల్రెడీ పన్ను అయితే కదులుతుంది ముందుకి వెనక్కి. పన్ను కిందకి మీదకి ఊగుతుంది. ఇది ఊడిపోతే మింగేయద్దు. అమ్మకి తీసి ఇచ్చేయాలి నోట్లోకి. టీత్ వచ్చేస్తే ఓకేనా. పళ్ళు ఊడిపోతే పన్ను వచ్చేసరికి చాలా టైం పడుతుంది. మా వాళ్ళకి ముందే పన్ను వచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఫైనల్ గా టైం అయితే 12 అయింది. హల్దియా స్టేషన్ రీచ్ అయిపోయాము. చెయ్యి లోపల పెట్టావు. హల్దియా వచ్చేసామా ఆనందం కంటే ఇప్పుడు ఇంటికి వెళ్తే చేయాల్సిన పనులు తలుచుకుంటే భయం వేసేస్తుంది. ఇప్పుడు స్టేషన్ నుండి టౌన్షిప్ కి అయితే టోటోలో వెళ్ళిపోతున్నాము. ఫైనల్ గా మా టౌన్షిప్ కి వచ్చేసాము. మా క్వార్టర్స్ దగ్గరికి. మొక్కలన్నీ అంటే ఓకే బాగానే ఉన్నాయి కానీ బెండకాయ మొక్కలు పెద్ద ఎక్కువ రాలేదు, బతకలేదు. ఉన్నాయి అక్కడక్కడ వంకాయ మొక్కలు. మామిడికాయ లేట్ రాలిపోతాని ఈ చెట్టు గల. ట్రైన్ లో వస్తున్నప్పుడు అంత ఎండ అనిపించలేదు కానీ ట్రైన్ దిగిన తర్వాత హల్దీ వచ్చిన తర్వాత మాత్రం ఎండ మామూలు లేదు. ఎండ అయితే బాగానే ఉంది. ఇది గోంగూర చెట్టు విత్తనాలు వేసాం కదా అది. ఇది అంత పుల్లగా ఉండదంట. కొంచెం పులుపు కొంచెం చింతపండు వేసుకోవాలంట. వండుతాం ఒకసారి. ఇంక ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఎలా ఉంది పొజిషన్ ఇంట్లో? బానే ఉంది. పెద్ద డస్ట్ ఏమీ రాలేదు. ఫ్లోర్ అన్ని క్లీన్ గానే ఉంది. అరటిపళ్ళు కోసి వెళ్ళిపోయాం. పండి పని కుళ్ళి పనియా పచ్చి కాయలు అసలు ముగ్గుదైనా అనుకోలేదు. వెనకాల మనీ ప్లాంట్ లో బాగానే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక మామిడికాయ ఉంది. ఇక్కడే ఇంకొన్నాయి మామిడికాయలు అక్కడక్కడ. చాలా తక్కువ ఈ సంవత్సరం మా చెట్టుకి మామిడికాయలు అయితే. కిచెన్ కూడా టవల్ అవన్నీ కప్పుకొని వెళ్ళిపోయాను కాబట్టి నీట్ గానే ఉన్నాయి. ఇంక ఇప్పుడే అన్ని ఓపెన్ చేశాను అనమాట. ఇంకా వాటర్ ప్యూరిఫైర్ కూడా ఆన్ చేశాను. తిరుపతి వెళ్ళి సేఫ్ గా మళ్ళీ హల్దియా అయితే వచ్చేసాము. నిన్న చెన్నైలో 7 గంటలకు ట్రైన్ ఎక్కితే ఇప్పుడు హల్దియా వచ్చేసరికి టైము 12:30 అవుతుంది అనమాట.
ఎలగమహలగలండి సేఫ్ గా అయితే వచ్చేసాము. ఇంకా చాలా పనులు ఉన్నాయి, వంట చెయ్యాలి, తర్వాత అందరం ఫ్రెష్ అవ్వాలి, ఇంట్లో చాలా పనులు అయితే ఉన్నాయి, ఇంకా ఉతకాల్సిన బట్టలు కూడా ఉన్నాయి బోల్డ్ అన్ని. ఇప్పుడైతే ఏ పనులు ఎక్కువగా చేయను, వంట చేసేసి ఫ్రెష్ అయిపోయి చక్కగా రెస్ట్ తీసుకుని రేపు అన్ని పనులు సర్దుకుంటాను. ఇంకా అన్ని పనులు రేపే చేస్తా అనమాట. ఇంకా ఇది ఈ రోజు వీడియో. ఇంకా మా ఓడికి ఒక 2 రోజులు మందులు పట్టేసి ఇంకా తగ్గకపోతే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఈ దగ్గు జలుబు తగ్గట్లేదు. ఇంకా ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నాడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow.